హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చింతకాయ పచ్చడి అండి. మా పాప లంచ్ బాక్స్లోకి అయితే కూర చేయాలని చూస్తే ఫ్రిడ్జ్లో అయితే ఏం కూరగాయలు అయితే లేవండి. అందుకని చింతకాయ పచ్చడి అయితే చేశాను. ఈ చింతకాయ పచ్చడి మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడైనా, మనకి జలుబు చేసి నోరు బాగలేనప్పుడైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినడానికి అయితే చాలా బాగుంటుందండి. చింతకాయలు మనకి ఎప్పుడు దొరకవు కదండి, సీజన్లోనే ఉంటాయి కాబట్టి సీజన్లోనే చింతకాయలు అయితే తెచ్చుకొని ఉప్పు పసుపు వేసి దంచి నిల్వైతే ఉంచుకోవాలండి. నేనైతే అలానే ఉంచుకుంటాను. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే రోజు నాకు మార్నింగ్ వంట స్టార్ట్ చేసే ముందైతే స్టవ్ని అయితే క్లీన్ చేసుకునే అలవాటు అండి. స్టవ్ అంతా క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ 6 నుంచి 9 వరకు అయితే చాలా హడావుడిగా ఉంటుందండి అందరికీ. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లని, స్నాక్స్ అని, టిఫిన్ అని చాలా హడావుడిగా ఉంటుంది. ఇప్పుడైతే చింతకాయ చట్నీ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఎండుమిరపకాయలు తొడలు తీసి పక్కన పెట్టుకున్నానండి. తొడలైతే తీసానండి మొత్తం. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకొని ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలండి. మంట సిమ్లోనే పెట్టండి, హైలో పెడితే ఘాటు వస్తుంది. ఎండుమిరపకాయలు ఘాటు వస్తాయి కదండి, ఘాటు వస్తుంది. అందుకని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు అయితే వేగినాయి చూడండి. ఇప్పుడైతే మనం పక్కన తీసి పెట్టుకుందాం. నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోనే తీసుకున్నానండి ఎండుమిరపకాయలు. అదే ప్యాన్లో అయితే శనగిత్తనాలు అయితే వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసానండి. అవి కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి కూడా దోరగా వేయించిన తర్వాత అదే మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. అవి చల్లారేలోగా మనమైతే ఇప్పుడు ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకుందామండి. ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకుంటున్నానండి. టమాటాలు అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు అయితే పొడవుగా కట్ చేశానండి. ఎందుకంటే చట్నీ అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ తగులుతుంటే. చూడండి, ఇవి కూడా మనకి ఆరిపోయినాయండి. ఇప్పుడైతే మిక్సీ వేసుకుందాం. ఇవన్నీ మిక్సీ వేసిన తర్వాత చింతకాయ పచ్చడిని అయితే యాడ్ చేద్దామండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకుందాం. కొంచెం బరకగా ఉన్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడైతే చింతకాయ పచ్చడిని అయితే యాడ్ చేద్దామండి. సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి మనం చింతకాయ పచ్చడి. కొంతమంది అయితే పచ్చిమిరపకాయలతోటి చట్నీ చేస్తారు, అలా కూడా బాగుంటుందండి. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఎలాగైనా చేసుకోవచ్చండి, చింతకాయ పచ్చడి బాగుంటుంది. చూడండి, మిక్సీ వేసిన తర్వాత ఇలా పేస్ట్ లాగా వచ్చిందండి. మనం రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి. కాకపోతే నాకైతే రోల్ లేదు, అందుకని మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇందాక ఫ్రై చేశాను కదా మిరపకాయలు, శనగిత్తనాలు, అవి ఆ ప్యాన్లోనే అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసాను. అవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు అయితే వేసానండి. ఉల్లిపాయలు కూడా వేసాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయొద్దండి, కొంచెం పచ్చివాసన పోయేలా ఉంటే చాలండి. చూడండి, అలా వస్తే చాలు. ఇప్పుడైతే టమాటాలు అయితే వేసేద్దాం. టమాటాలు కొంచెం మెత్తగా మగ్గగానే నేనైతే ఇంగువ వేస్తానండి. ఇంగువ వేస్తే బాగుంటుందండి చింతకాయ పచ్చడి. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. చూడండి, ఇప్పుడైతే అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలింది కదండి. మనకి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయినట్టేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.